వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ మన ప్లెయిన్ ఆఫ్ పట్టు ప్లెయిన్ క్లాత్ మీద బ్లౌజ్ మార్కింగ్ వీడియో అయితే చేశాను. అయితే ఇది అదే బ్లౌజ్ అండి. మార్కింగ్ తర్వాత బ్లౌజ్ కరెక్ట్ అదే ప్రకారం వచ్చిందా లేదా, ఎలా వచ్చిందా అనేది తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. కాబట్టి ఇవాళ అదైతే చాలా క్లియర్గా అయితే నేను మార్కింగ్ వేసిన విధానం అలాగే వర్క్ వచ్చిందా లేదా అనేది అయితే మీకు క్లియర్గా అయితే చూపించేస్తాను. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇక మన వీడియోలోకి అయితే వచ్చేద్దాం పదండి. చూడండి, ఇక్కడైతే ఇది బ్లౌజ్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకు ఫ్రంట్ పార్ట్. అయితే మీకు టోటల్గా ఏంటంటే ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూపిస్తాను. ఇప్పుడే మిషన్ మీద కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా మిషన్ మీదకి వెళ్ళైతే తీయలేదు. ఇంకొక క్లారిటీ అయితే ఇచ్చేస్తే బాగుంటుంది. గ్రీన్ పైన ఏ కలర్ వేసినా హైలైట్ అయితే అవుతూ ఉంటుంది. ఫస్ట్ అయితే చూడండి, ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇక్కడ మీకు దగ్గర చూపిస్తున్నాను. ఇది నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటాను. తర్వాత ఒక 1 ఇంచ్ వదిలిపెట్టేస్తాను. ఒకవేళ వీళ్ళు కావాలంటే హైట్ పెంచుకోవాలనుకుంటే అప్పుడు మనకి ఇక్కడ క్లాత్ ఉండదు కదా. ఒకవేళ వాళ్ళు చెప్పడం మర్చిపోయినా సరే మనం ఇలా వదిలిపెట్టామనుకోండి, తర్వాత వాళ్ళు 1/2 ఇంచ్ కావాలంటే ఇక్కడ క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే మనం ఇది తీసేసి పోగులు పోతూ ఉంటాయి కదా, ఈ జాయిన్ చేసిన క్లాత్ తీసిన తర్వాత ఇక మళ్ళీ వీళ్ళకి కింద ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి పోగులు పోకుండా యూజ్ అవుతుంది, లేదంటే వాళ్ళు ఎక్స్ట్రా కావాలనుకొని పెట్టుకోవడానికైనా యూజ్ అవుతుంది. కాబట్టి నేనైతే ఇలా ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వదిలిపెట్టేస్తాను. ఇక మన డిజైన్ వచ్చేసి ఇది లీవ్స్ డిజైన్. ఆల్రెడీ చాలా వేసాను. ఇక్కడ నాకు ఇంకా ఇవి 3 బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది మిషన్ పైన కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకొకటి సేమ్ నెక్ ఇలా రౌండ్ వస్తుంది, ఇంకా 2 ఏంటంటే కట్ వర్క్. టోటల్గా ఇంకా 3 ఇదే సేమ్ డిజైన్, కలర్ కాంబినేషన్స్ వేరే, అవే అయితే ఆర్డర్ ఉన్నాయి. నెక్స్ట్ మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. కలర్ కాంబినేషన్స్ ఏంటివి, ఆ శారీస్ ఏంటివి అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, బూటీస్ కూడా నేను చిన్నగా దీపం షేప్లో ఉన్న బూటీస్ అయితే వేశాను. ఇలా 2 కలర్స్ దీంట్లోనే వచ్చే విధంగా అయితే సెట్ చేసి వేశాను. ఇది ఫస్ట్ లైన్, తర్వాత సెకండ్ లైన్, ఇక్కడ కొన్ని బూటీస్, ఇక్కడ కొన్ని బూటీస్. అయితే మీరు మార్కింగ్ చూడండి, ఇది మనకు ఫిట్టింగ్ మార్కింగ్ కదా, ఇక్కడ వరకు వేసుకున్నా సరిపోతుంది, లేదు కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా సరిపోతుంది. ఇది కొత్త వాళ్ళు కాబట్టి ఒకవేళ ఉండని అని చెప్పేసి నేనే కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా అయితే వేశాను. ఇక్కడ వరకే ఫిట్టింగ్ లైన్ అండి, కాకపోతే నేనే కొంచెం ఎక్కువ అయితే వేశాను. ఇటు సైడ్ కూడా అలా వేశాను చూడండి. ఇది ఫిట్టింగ్ మార్కింగ్. ఇది మనకు లోపల మాయ అంటాం కదా, అక్కడ క్లాత్ అనమాట. కానీ ఇక్కడ కొంచెం నేను ఎక్స్ట్రా వేశాను, చూసేందుకు కొంచెం నిండుగా కూడా కనిపిస్తుంది. మన బూటీస్ ఏంటంటే ఇప్పుడు ఇలా ఒక ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్, ఫోర్త్ ఇలా లైన్స్ కనిపిస్తాయి కదా, ఇంకొకటి ఇలా క్రాస్ చూడండి, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇలా కూడా కనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్గా అనిపించేస్తుంది అనమాట మన బూటీస్ అయితే. చూడండి, చూడ్డానికి అసలు స్క్రీన్ అనేది కలర్ఫుల్గా కనిపించేస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా. ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే ఏంటంటే చూడండి, ఫ్రంట్ మార్కింగ్ అనేది నేను ఇక్కడ పెట్టాను కదా, కానీ ఇది సెట్ అనేది ఇటు అయ్యింది. ఎందుకంటే మనం ఇటు చూసుకోవాలి కదా, మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం అవ్వద్దు కదా. ఇక్కడ మనకి ఇంతవరకు వచ్చేస్తుంది. ఇక్కడ ఒకవేళ మేబీ ఇది కొంచెం ఇట్లా ఎక్స్ట్రా తీసుకున్నా సరే మళ్ళీ దీనికి ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పేసి నేను ఈ పాయింట్ అనేది చెక్ చేసుకున్నాను. ఇక్కడికి రావాలి, ఇక్కడ కటింగ్ చేసినా సరే స్టిచ్చింగ్ చేసే వరకు ఇంత అవుతుందన్నమాట. కాబట్టి ఈ పాయింట్ చెక్ చేసుకొని ఇలా వర్క్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చింది. లేదు అంటే మనం ఇక్కడికి జరుపుకుంటే కూడా మనకు ఇది కరెక్ట్ పాయింట్ పైన అయితే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏది ప్రాబ్లం ఉండొద్దని చూసి కొంచెం ఆలోచించి ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది నేను ఇలా సెట్ చేసుకున్నాను వెనక్కి చూసుకుంటే. కానీ ఫినిషింగ్ అయితే బాగా వచ్చేసింది కదా. అయితే ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్ నేను ఫ్రేమ్ అనేది ఇక్కడ ఏది అంటే ఒక ఫ్రేమ్లోనే బ్యాక్ అండ్ ఫ్రంట్ వేసేసాను, తీయలేదనమాట. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి, తీయలేదు, ఇక్కడ పెట్టేశాను. ఇది బ్యాక్ నెక్ వచ్చేసింది, బూటీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఒకటి, ఇక్కడ మీకు ఇంకొక ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా చూపించాను కదా, ఆ ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ వచ్చేసింది. చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది మనకు 2 సైడ్లు ఉన్నాయా లేదా, అంటే క్లాత్ సరిపోతుందా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. నేను మీకు ఒకే ఫ్రేమ్లో ఇవి 2 ఫ్రంట్ పార్ట్, బ్యాక్ నెక్ అండ్ బూటీస్ టోటల్గా ఒకేసారి ఉండే విధంగా అయితే చూపిస్తున్నా. అంటే అది బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారము వస్తుందండి. కొన్ని మెజర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నెక్ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, ఫ్రంట్ పార్ట్ అయితే అడ్జస్ట్ అవ్వదు, ఇంకా కొంచెం కిందికి దించాల్సి వస్తుంది. ఇప్పుడు మాత్రం మీకు ఒకే ఫ్రేమ్లో టోటల్గా వచ్చేసింది. చూడండి, బాగుంది కదా, కలర్ఫుల్గా కనిపించేసింది. మీకు ఎలా అనిపించింది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి.
ఫ్రంట్ పార్ట్ ఒకసారి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు ఇలా వచ్చేస్తాయి. ఓకేనా. ఇక మీకు హ్యాండ్స్ చూపించేస్తాను. చూడండి, హ్యాండ్స్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా మనం మార్కింగ్ పెట్టిన ప్రకారం అయితే వచ్చేసింది. ఎల్బో హ్యాండ్స్ కదా, ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వేసాను. చెప్పాను కదా నేను ఇలా పోగులు పోతూ ఉంటాయని చెప్పేసి, అందుకే ఇక్కడ 1 ఇంచ్ అనేది క్లాత్ ఎక్స్ట్రా వదిలిపెట్టేస్తాను. కాబట్టి నేను కొంచెం హెవీ అంటే హెల్దీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే మీటర్ బావు క్లాత్ తీసుకొని రమ్మని అయితే చెప్తాను. ఇలా అంత పోగులు పోయాయనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఇన్ని పోయింది, మనం వీళ్ళకి ఇచ్చి వాళ్ళు స్టిచ్చింగ్ చేసే వరకు ఇంకా కొన్ని పోగులు పోతాయి. తర్వాత క్లాత్ అనేది కుట్టడానికి ఉండదు కదా, తక్కువ పడుతుంది. కాబట్టి నేను ఇది ఆలోచించి వాళ్ళకి ఒక పావు మీటర్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్తాను. కొంతమంది తెస్తారు, కొంతమంది తీసుకురారు, అది వాళ్ళ ఇష్టం. ఇక మనం ఏమైతే చేయలేము. ఇక్కడైతే మీకు టోటల్ హ్యాండ్ అయితే ఆల్రెడీ మీకు ఈ హ్యాండ్స్ అనేది ఇంతకుముందు చూశారు, ఎందుకంటే మనం చాలానే వేసాం కదా. ఇది చూడండి, ఇది మార్కింగ్ ప్రకారం అయితే వచ్చేసింది చూడండి. ఇది కూడా అందుకే నేనైతే ఇలా మార్కింగ్ పెట్టుకుంటాను. నా మార్కింగ్ ప్రకారం అయితే నేను ఇలా వేస్తాను. ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి నాకైతే. ఇలా టూ హ్యాండ్స్ ఇలా మీకు దూరం నుంచి చూపిస్తున్నాను, ఒక క్లారిటీ ఉంటుందని చెప్పేసి. 2 హ్యాండ్స్ మార్కింగ్ కూడా మీకు కొంచెం లైట్గా కనిపిస్తుంది చూడండి. సెంటర్ పాయింట్కి ఇటొక హ్యాండ్ అటొక హ్యాండ్, 2 సైడ్స్కి క్లాత్ అనేది ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట. మనం జాయింట్ వేసుకున్నా సరే కరెక్ట్గా కనిపించేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 హ్యాండ్స్ అండ్ 2 ఫ్రంట్ పార్ట్, ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్, ఇక్కడ బ్యాక్ నెక్ అండ్ బూటీస్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి. ఇక ఇలాంటి మంచి మంచి టాపిక్స్ ఏమైనా కావాలి అంటే కూడా నాకు కామెంట్స్లో అయితే అడగండి. నా వీడియోస్ అన్ని నచ్చితే నా వీడియోస్ అన్ని చూసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.